హాయ్ అండి. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్‌తో ఈజీగా ఫ్రాక్ అయితే కుట్టేయొచ్చు. మీటర్ రూ. 100 అయితే కాస్ట్ పడిందండి. లైనింగ్ నేను బాడీ పార్ట్ వరకే వేస్తున్నానండి. జస్ట్ స్టిఫ్‌గా ఉంటదని. వాష్ పడినా కూడా నీట్‌గా ఉంటదనేసి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిచ్చాను చూసేయండి. ఫస్ట్ అయితే లైనింగ్‌ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకోవాలండి. మెజర్‌మెంట్ ఫ్రాక్ ఉంటుంది కదా అండి! దాన్నయితే తీసుకొని మధ్యలోకి మడత పెట్టుకోవాలి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మీదైతే పెట్టుకోవాలండి. తర్వాత నెక్ డీప్, షోల్డర్ ఇంకా చంక భాగం కూడా 3 మార్కింగ్స్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకుంటున్నానండి నేను. పాప కొంచెం లూజ్ పెడదామనేసి. మార్కింగ్స్ అనేవి జాగ్రత్తగా చేసుకొని నీట్‌గా డ్రా చేసుకోవాలి అండి కరెక్ట్‌గా. మీరు ఒకవేళ బిగినర్ అయితే గనక నేనిక్కడ చూపిస్తున్న విధంగా ఈజీగా డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేస్తే ఇంకా బాగా సింపుల్ అయిపోతది. మీకు ఒకవేళ లూజ్ అది వద్దు అనుకుంటే గనక ఎక్స్‌ట్రా అనేది మీరు మార్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా మెజర్‌మెంట్స్ అయితే లైనింగ్ మీద డ్రా చేసేయొచ్చండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఒక్కసారి అది ఫ్రాక్ తీసుకొని మీ నెక్ డీప్, షోల్డర్, ఆర్మ్ రౌండ్ లెంత్ ఉంటది కదా! సో 2 కొలుచుకోండి కరెక్ట్‌గా వచ్చినాయో లేదో. నాకైతే పర్ఫెక్ట్‌గా వచ్చేసినాయి. బాడీ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కటింగ్ అండి. క్లాత్ అది కదిలిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి బిగినర్ అయితే గనక. చాలా సింపుల్ అండి. ఎవరమైనా బేబీ ఫ్రాక్స్‌తోనే కదా స్టిచ్చింగ్ నేర్చుకుంటాము. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అయితే తీసుకొని దాన్ని కూడా 4 మడతల మీద ఫోల్డింగ్స్ అయితే వచ్చేలా చూసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ 4 మడతల మీద పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ఉంది కదా మనం కట్ చేసుకున్నది. ఆ లైనింగ్‌ని కూడా తీసుకొనొచ్చి దీని మీద ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్‌ని ఒరిజినల్ క్లాత్ మీద జాగ్రత్తగా పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలండి. క్లాత్ అనేది కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేయాలి అంటే చాలా పేషెన్స్ ఉండాలి అండి. హడావిడిగా చేసామంటే మిస్టేక్స్ అనేవి తప్పకుండా జరుగుతాయి. బాడీ పార్ట్ కటింగ్ అయితే మాక్సిమం అయిపోయినట్టే అండి. ఇంకా ఫ్రంట్ చంక లోతు ఒకటి తీసుకోవాలి. నేను కూడా యూట్యూబ్‌లో చూసే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. మా పాపది బర్త్‌డే ఫ్రాక్ ఒకటి షార్ట్ అయితే పెట్టానండి చూడండి. ఆ ఫ్రాక్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. చంక భాగం లోతు అయితే తీసుకోవాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది. మీకు ఒకవేళ లోతు ఎలా తీసుకోవాలో కావాలి అంటే గనక చెప్పండి. స్పెషల్‌గా చంక భాగం లోతు ఎలా తీసుకోవాలో నేను వీడియో తీసి పెడతాను. యోక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు కింద ఫ్రాక్ కట్ చేసుకోవాలి. 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీసే కాబట్టి ఇంకా ఎంత మిగిలితే అంత కింద ఫ్రాక్ కోసం పెట్టేసుకోవాలి. నేను యోక్ పార్ట్‌కి కొంచెం చిన్నగా ఫ్రిల్ ఇద్దామనేసి కొంచెం ఫ్రిల్ కోసం కూడా కట్ చేసుకున్నాను. 80 సెంటీమీటర్సే కదా! కింద ఎక్కువ ఫ్రిల్ ఎక్కువ రాదేమో అనేసి అనుకోవద్దు. చక్కగా వచ్చిందండి ఫ్రాక్ ఫ్రిల్ అయితే. చూడండి కింద పార్ట్ కటింగ్ అయితే నేను చేసేసుకుంటున్నాను. 80 సెంటీమీటర్స్ పన్నా కదండీ! కింద ఫ్రిల్ కూడా 80 సెంటీమీటర్స్ లెంత్ అయితే వచ్చింది. అంటే ఫ్రాక్ ముందు భాగం 80 సెంటీమీటర్స్, ఫ్రాక్ వెనకాల కుచ్చులు అది కూడా 80 సెంటీమీటర్స్. 80+80 160 సెంటీమీటర్స్. 1.5 ఇయర్ పాపకు చక్కగా సరిపోతోంది. ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయిందండి. కొంచెం ఫ్రిల్ కోసం నేను తీసాను క్లాత్ కొంచెం. ఇప్పుడైతే కటింగ్ అయిపోయినట్టే అండి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఫ్రాక్‌ది కూడా ఫ్రంట్, బ్యాక్. ఇదేమో ఫ్రిల్ కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కింద లైనింగ్ పెట్టుకొని ఒరిజినల్ పార్ట్ రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. నేను ఇందాక ఫింగర్‌తో చూయించాను గదా! చంక భాగము, షోల్డర్, నెక్ ఇంకా చంక భాగం మళ్ళీ ఇటువైపు నడుము వరకు మొత్తం అంతా కుట్టేస్తాను అండి. ఇంకా హెమ్మింగ్‌తో పని లేకుండా మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయేలాగాన. బేబీ కంఫర్ట్ కోసమే అండి. తనకేమీ గుచ్చుకోకుండా ఎక్కువ సేపైనా కంఫర్టబుల్‌గా ఉండేలాగాన డ్రెస్‌లో ఇలా కుడతాను. ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేసాను అండి. ఇప్పుడు మనం కుట్టినదంతా కూడా నీట్‌గా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ పెట్టేసేసుకొని రివర్స్ చేసుకోవాలి అండి. అప్పుడు చూడటానికి ఫినిషింగ్ అది చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్ కొంచెం టైమ్ టేకింగ్ గానే అనిపించొచ్చు. బట్ అట్ ది ఎండ్ రిజల్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లలు కంఫర్టబుల్‌గా ఉంటారు. అది ఏ మెటీరియల్ అయినా బనారస్ ఆర్ ఎనీథింగ్ అసలు వాళ్ళకి గుచ్చుకోనే గుచ్చుకోదు. ఇప్పుడు కట్స్ పెట్టుకోవడం అయిపోయింది కదా! నేనిప్పుడు రివర్స్ చేసేస్తున్నాను. సో బ్యూటిఫుల్ కదా అండి. ఇంకసలు దారాలనేవి ఎక్కడ బయటికి రావు. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్‌లోకి ఫోల్డ్ చేసి బాడీ షేప్ కోసం అలా స్టిచ్ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్‌కి కూడా కుట్టేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కింద ఫ్రిల్స్ అయితే కుట్టుకోవాలండి. ఈ కుచ్చులు ఎలా పెట్టుకోవాలో తెలియని వారి కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను. ప్రతిదీ ఈక్వల్ లెంత్ వచ్చేలాగా కుచ్చులు పెట్టుకొని
ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటా చివరి వరకు పెట్టుకోవాలి. మనం ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అదే విధంగా కుట్టేటప్పుడు కూడా అలానే పెట్టుకుంటే కుట్టేసేయాలి. ఇలా కుట్టుకోవాలో కూడా స్టిచ్చింగ్ వీడియో అయితే తీసానండి. చూసేయండి. చాలా సింపుల్. ఇలా పెట్టుకుంటే 1 బై 1 పెట్టుకొని కుట్టేసుకోవటమే. కొంతమంది స్క్రూ డ్రైవర్ ఆర్ నీడిల్స్ ఏవో యూజ్ చేసి కుచ్చులు పెడుతున్నారు. బట్ నాకు ఇలానే కంఫర్టబుల్ అండి. పాప నడుము ఎంత లూజ్ కావాలో అంత లూజ్ కొలుచుకుంటా అంతవరకే కుచ్చులు పెట్టుకోవాలి. క్లాత్ అడ్జస్ట్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టిచ్చింగ్‌లో. ఉన్న క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటా అందంగా కుట్టుకోగలగాలి. అలానే మరీ తక్కువ క్లాత్ తీసుకొస్తే కష్టమేలెండి. కానీ బయట టైలర్స్ అయితే మాత్రం ఎక్కువ క్లాత్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. వాళ్ళకి మిగులుతుంది. బట్ మనమైతే తక్కువ క్లాత్‌తోనే ఆ మోడల్స్ ఇంట్లో కుట్టుకునే వాళ్ళం అడ్జస్ట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు. కింద ఫ్రాక్ పార్ట్ కూడా కుట్టడం అయిపోయిందండి. ఫ్రంట్, బ్యాక్ 2 కుట్టేసాను. పార్ట్‌కి ఫ్రంట్ కొంచెం ఫ్రిల్ పెడదామని కుట్టానండి. అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు మనం కుట్టుకున్న ఫ్రిల్‌ని కూడా కింద ఫ్రంట్ ఫ్రాక్ ఉంటది కదండీ! కింద బాటమ్ పార్ట్ దానికైతే నేను అటాచ్ చేసి కుట్టేసాను. ఇప్పుడు పైన యోక్ పార్ట్ కూడా అటాచ్ చేసి కుట్టేస్తున్నాను. కుట్టాక ఎలా ఉందో చూసేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు వెనకాల కట్టుకోవడానికి కావాలి కదండీ ఫ్రాక్‌కి. దాన్ని నేను ఇంకా కొంచెం బ్యూటిఫుల్‌గా చేయడాని కోసం ఎప్పుడో పాతది మిగిలిపోయిన నెట్ క్లాత్ ఉండిందండి పాపకి ఫ్రాక్ కుట్టాక. దాన్నైతే యూజ్ చేశాను. ఒక 20 సెంటీమీటర్స్ విడ్త్ అయితే ఉందండి ఇది. దాన్ని దగ్గరగా కుచ్చులాగా చేసుకొని ఇట్లా కుట్టేసేసాననమాట. దాన్ని 2 వైపులా అలా కుట్టేసిన తర్వాత వెనకాల బో లాగా టై చేసుకోవాలి. ఈ ఫ్రాక్‌కి బ్యూటీ ఇదే. సేమ్ అదే క్లాత్‌తో కుడితే మళ్ళీ రొటీన్ అయిపోతుంది అనేసి కొంచెం డిజైనర్ ఫ్రాక్ లాగా బొటిక్ స్టైల్ స్టిచ్చింగ్‌లో చేద్దాం అనేసి నేనైతే ఇలా కుట్టాను. నేను ఈసారి బటన్స్ అయితే షోల్డర్‌కి పెట్టించాను అండి. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని. బ్యాక్ ఓపెన్ అయితే నేను పెట్టలేదు. యాక్చువల్లీ ఇది పింట్రెస్ట్ ఇన్‌స్పైర్డ్ మోడల్ అండి. ఫోటో అయితే మీకు యాడ్ చేస్తాను చూడండి. షోల్డర్స్‌కి బటన్ ఇవ్వడం వల్ల లుక్ అయితే ట్రెండీగానే ఉంది. బటన్స్ అయితే బయట బటన్స్ వేసే షాప్ ఉంటది కదా! షర్ట్ బటన్స్ వాళ్ళ దగ్గరైతే నేను వేపిచ్చాను. ఓవరాల్‌గా ఫ్రాక్ అయితే ఎలా ఉందో మీరు చెప్పండి. కామెంట్ చేయండి. ఫైనల్లీ మా పాప వేసుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంది. సో బ్యూటిఫుల్ అండి. వెనకాల బో అయితే చాలా క్యూట్‌గా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.